పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటినుంచో భారత్ పాకిస్తాన్ మధ్య నలుగుతున్న వివాద ప్రాంతం. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే రెండు దేశాల మధ్య చర్చలైనా జరగాలి, లేదంటే యుద్ధమైనా జరగాలి. కానీ అవేవి జరగకుండానే పీఓకే భారత్లో కలవబోతోంది. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అందుకే పీఓకే విలీనం అంశం ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇంతకు పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో రాజ్నాథ్ సింగ్ క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ దేనికి సంకేతం? యుద్ధంతో పని లేకుండా పీఓకే భారత్లో ఎలా విలీనమవుతుంది? పీఓకే ఇండియాలో విలీనమయ్యే టైం వచ్చిందా? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? యుద్ధంతో పని లేకుండా విలీనం ఎలా అవుతుంది? కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకేలోని ప్రజలే భారత్లో విలీనం కావాలనే డిమాండ్నే లేవనెత్తుతున్నారని అన్నారు. పీఓకే భారత్లో విలీనమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కశ్మీర్పై పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వాళ్ళు కశ్మీర్ను ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా? వారు పీఓకే గురించి ఆందోళన చెందాలి. అక్కడి ప్రజలు భారత్లో విలీనాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని నేను ఏడాదిన్నర క్రితమే చెప్పాను అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. పీఓకే విలీనం కోసం ప్రభుత్వం ఏదైనా ప్రణాళికను రూపొందిస్తుందా అనే ప్రశ్నకు బదులిస్తూ ఇంకేమీ చెప్పను, మేం ఏ దేశంపైనా దాడి చేయబోవడం లేదు. ప్రపంచంలో ఏ దేశంపైనా దాడి చేయని లక్షణం భారత్కి ఉంది. ఇతర దేశాలకు చెందిన అంగుళం భూమిని భారత్ ఎప్పుడూ ఆక్రమించలేదు. కానీ పీఓకే మనది. అది స్వయంగా భారత్లో విలీనమవుతుందనే నమ్మకం నాకు ఉంది అని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ ప్రకటన సారాంశం యుద్ధం అవసరం లేకుండానే పీఓకే మన దేశంలో విలీనం కాబోతోందని చెప్పడమే. నిజానికి గత నెలలో పీఓకేలోని రాజకీయ కార్యకర్త అంజాద్ అయూబ్ మీర్జా పాక్ తీరుతో పీఓకే ప్రజలు విసిగిపోయారని, వారు ఇప్పుడు ఇండియాలో విలీనం కావాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అలా డిమాండ్ చేయడానికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వమే. పాక్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే పీఓకేలో అధిక కరెంటు బిల్లులు వసూలు చేయడం, కనీస అవసరమైన గోధుమలపై రాయితీ ఎత్తివేత వరకు అనేక విధాలుగా పీఓకే ప్రజల్ని పాక్ ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ను పరిష్కరించే వరకు తగ్గబోమంటూ చాలా కాలంగా పీఓకే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. పాక్లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే తమను చూడాలన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పీఓకే వాసులు ఆందోళనలు చేస్తూ వచ్చారు. కానీ ఈ పరిస్థితుల్లో మార్పు అసాధ్యమని ఆ ప్రాంత ప్రజలకు అర్థమైంది. పైగా పొరుగునే ఉన్న కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి చూసి భారత్లో విలీనమైతే తమ జీవితాలు బాగుపడతాయనే అభిప్రాయం వారిలో బలపడింది. ఫలితంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. ఇటీవల యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ సర్దార్ నాజీర్ అజీజ్ ఖాన్ సైతం అదే చెప్పారు. वहाँ पे जो भी न्यूज जाती है पहले उसको बाकायदा चेक किया जाता है. एजेंसी जिस चीज को अलाउ करती हैं वो मीडिया में आता है. पिछले आप देख लें कि 10 माह से पूरे आज़ाद कश्मीर में मसीव किस्म के प्रोटेस्ट हो रहे हैं. वहाँ पे जो उन्होंने इनजस्टिस हैं, वहाँ लोड शेडिंग है, वहाँ पे उन्होंने जो इलेक्ट्रिसिटी पे नाजायज़ टैक्सेस लगाए हैं उसके खिलाफ, और जो शॉर्टेज है वहाँ पे वीट की, फ्लावर की, जो एसेंशियल फूड्स हैं उनकी शॉर्टेज के खिलाफ प्रोटेस्ट हो रहे हैं. लेकिन आप देखें कि पाकिस्तान के किसी मीडिया ने कभी उसकी 30 सेकेंड्स का एक क्लिप भी नहीं चलाया कि वहाँ पे लोगों के ये ग्रीवेंसीज है. నిజానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితుల్ని రాజ్నాథ్ సింగ్ ముందే గ్రహించారు. పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు సన్నగిల్లడం వంటి పరిణామాలను అంచనా వేసిన రక్షణ మంత్రి పీఓకేను భారత్లో విలీనం చేయాల్సిందిగా అక్కడి ప్రజల నుంచే ఇస్లామాబాద్పై ఒత్తిడి పెరుగుతుందని ఏడాదిన్నర క్రితమే గ్రహించారు. అదే ఇప్పుడు జరుగుతోంది కూడా. అయితే భారత్ యుద్ధం చేయకుండా కేవలం వారి ఆందోళనలు పీఓకేను భారత్లో ఎలా విలీనం చేస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం పెద్ద కష్టమేం కాదు. పీఓకేలో ఓటింగ్ నిర్వహిస్తే చాలు. మెజారిటీ ప్రజలు తమను భారత్లో విలీనం చేయాల్సిందిగా ఓటేస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో కలిసి తీరాల్సిందే. అందుకు సంబంధించిన రిజల్యూషన్ 1948లోనే ఆమోదం పొందింది. 1948లో అప్పటి ప్రధాని నెహ్రూ కశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితికి నివేదించడం వలన యుఎన్ ఈ రిజల్యూషన్ ను ఆమోదించింది. వాస్తవానికి పీఓకేలో రెఫరెండం నిర్వహించి ఓటింగ్ ఆధారంగా పీఓకే ప్రజలు ఎటువైపు ఉండాలో నిర్ణయించుకుంటారని, దాని ప్రకారమే పీఓకే భవిష్యత్తు నిర్ణయం జరుగుతుందనేది ఐక్యరాజ్య సమితి తీర్మానం సారాంశం. పీఓకేలో ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయిన తర్వాత ఇండియా అధీనంలో ఉన్న కశ్మీర్ ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించాలని పేర్కొంది ఐక్యరాజ్య సమితి. కానీ అప్పట్లో పాకిస్తాన్ రెఫరెండం నిర్వహించడానికి నిరాకరించింది. అందుకారణం ఐక్యరాజ్య సమితి మన కశ్మీర్లో మాత్రమే రెఫరెండం నిర్వహించాలని తీర్మానం చేసిందని, పీఓకేలో కాదని వాదించింది. ఈ అపోహ మన దేశంలోని చాలా మంది ముస్లింలలో కూడా ఉంది. కానీ ఇది వాస్తవం కాదు.
ముందు పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న కశ్మీర్, గిల్గిట్, బాల్టిస్తాన్లలో రెఫరెండం నిర్వహించాలి. అది కూడా ఐక్యరాజ్య సమితి పరిశీలక బృందం పర్యవేక్షణలోనే జరగాలి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. అయితే ఈ పాయింట్ ను బేస్ చేసుకుని ఇటీవల తన మార్కు కుట్రకు ప్లాన్ చేసింది పాకిస్తాన్. ఆ కుట్రనే యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ చైర్మన్ సర్దార్ షౌకత్ అలీ గత ఏడాది బయటపెట్టారు. 2023 జనవరిలో యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ చైర్మన్ సర్దార్ షౌకత్ అలీ కెనడా ఎంపీ జార్జ్ చహాల్ ని కలిసి ఓ నివేదిక ఇచ్చారు. అందులో పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత, పెరుగుతున్న తీవ్రవాదం, దానికి పాక్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రస్తావించారు. పీఓకేను పాక్ కేవలం భారత వ్యతిరేక కార్యకలాపాల కోసమే వాడుతోందని ఆరోపించారు. ఇదే సమయంలో పీఓకేలో ఇతర ప్రాంతాల ప్రజలను తరలించి అప్పుడు రెఫరెండం నిర్వహించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తద్వారా పీఓకేతో పాటు గిల్గిట్, బాల్టిస్తాన్లు కూడా పాకిస్తాన్లో కలిపేసుకునే కుట్రలు చేసినట్టు వివరించారు. కానీ ఈలోపు ఆర్థిక ఇబ్బందులు ఇస్లామాబాద్లో పీక్స్ కు చేరుకున్నాయి. దీంతో దేశ ప్రజలకే తిండి పెట్టలేని పరిస్థితులకు వచ్చింది పాకిస్తాన్. పాక్ ఆక్రమిత కశ్మీర్ను పట్టించుకోవడం మానేసింది. ఫలితంగా ఆ ప్రాంతం ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా తిరగబడ్డం మొదలుపెట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీఓకే ప్రజల ఆందోళనలు తీవ్రమైతే రెఫరెండం నిర్వహించి పీఓకేను భారత్కు అప్పగించడం మినహా మరో ఆప్షన్ పాక్కు ఉండదు. అందుకే రాజ్నాథ్ సింగ్ అతి త్వరలోనే పీఓకే విలీనం అంటున్నారు.